సీతారామ ప్రాజెక్టు కాలువలో దిగి గుండెపూడి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకి సాగునీరు అందించడం కోసం ప్రభుత్వం ఈ కాలువను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇది ఎంతో హర్షణీయమని రైతులు అన్నారు. కానీ సీతారామ ప్రాజెక్టు కాలువ కింద ఇప్పటికే జూలూరుపాడు మండలంలోని రైతులు వందల ఎకరాల్లో సాగు భూమిని కోల్పోయి తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు నీళ్లు తమ మండలం నుండి కాలువ వెళ్తున్న తమ పంట పొలాలకు నీరు అందకుండా పోతుందని, కాబట్టి మండలంలో 3 లింక్ కెనాలను ఏర్పాటు చేసి మండల వ్యాప్తంగా సాగులో ఉన్న భూమికి నీరందించాలని రైతులు డిమాండ్ చేశారు. తమ గోడును స్థానిక ఎమ్మెల్యేకు, జిల్లా మంత్రులకు తెలియపరుస్తామని, వారు స్పందించని పక్షంలో మండలంలోని రైతాంగం అంతా కలిసి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని రైతులు హెచ్చరించారు. గత 8-9 సంవత్సరాల నాడు గత ప్రభుత్వంలో సీతారాం ప్రాజెక్టుకి నాంది పలికిండ్రు. అది కొంత పని 80% వరకు పని పూర్తయింది. రెండో పీరియడ్లో గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలోనే అప్పుడు పని నడిచింది. ఇప్పుడు అదే నాగేశ్వరరావు గారు కొత్త ప్రభుత్వంలో మినిస్టర్ అయ్యి ఉండి అసలు మా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉన్న గోదావరి నీళ్ళని మా పొలాల్లో అందరి పొలాలు ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకొని 22-23 లక్షలు వాల్యూ ఉంటే 8 లక్షలకే మా పొలాలు ఇచ్చి నేను నష్టపోయాను. మా పొలాలు ఉండే కాలంలో మమ్మల్ని కాల్చి మాకు పంట కాలంలో ఎక్కడ ఇవ్వకుండా కిందకి లింక్ కెనాల్ తీసుకొని వైరా ఏన్కూరు మండలాలకి పైకి ఖమ్మం జిల్లాలో తీసుకెళ్తున్నారు. మాకు అన్యాయమని మాకు బాధగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోడు భూములకి, సాగులేని భూములకి నీరు అందించాలనే ఉద్దేశంతో తుమ్మల నాగేశ్వరరావు పట్టుబట్టి సీతారామ ప్రాజెక్టు అనేది స్టార్ట్ చేశారు. గత ప్రభుత్వంలోనే 80% మొత్తం పూర్తయింది. కాకపోతే మళ్ళీ కొత్త గవర్నమెంట్లో మళ్ళీ పని స్టార్ట్ చేశారు. ఎక్కువ శాతం భూములు కోల్పోయింది మొత్తం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ వాళ్ళు, జూలూరుపాడు మండలం వాళ్ళు. ఆ రోజుల్లో 20 లక్షలు ఉన్న భూమిని కూడా 8 లక్షలకు ఇచ్చి మేము త్యాగం చేసినాం. కొంచెమే ఒక 5 కిలోమీటర్లు తీసుకుపోయి నాగార్జున కెనాల్ కలిపి మా నీళ్ళు మొత్తం ఖమ్మం జిల్లాకు వాడుకోవాలని చూస్తున్నారు. ఈ యొక్క ఇప్పుడున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ కాలువ ఏదైతుందో గతంలో దీన్ని దుమ్ముగూడెం టెయిల్ పాయింట్గా నామకరణం చేయడం అనేది జరిగింది. కానీ అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దీన్ని అండర్ గ్రౌండ్గా దీన్ని తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టగా ఇది మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత అనంతరం వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం దీన్ని భద్రాచలంలో ఉన్నటువంటి రాముల వారి యొక్క నామకరణంతో దీన్ని సీతారామ ప్రాజెక్టుగా దీన్ని నామకరణం చేయడం అనేది జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కొంత పనులు అయితే జరిగాయి. కానీ జరిగినటువంటి సందర్భంలో కూడా ఇంకా చాలా పనులు జరగాల్సినటువంటిది ఇంకా చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మా హయాంలోనే, మా 5 సంవత్సరాల్లోనే ఈ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా సాగునీళ్ళు ఇచ్చేదానికోసం మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆ రోజు గొప్పలు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ వేసిన గొంగడి అనేటువంటి చందంగా ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టు కింద, ఈ యొక్క కెనాల్ కింద అనేక మంది రైతులు వేలాది ఎకరాలు భూమి కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది.